UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. శరన్నవరాత్రి మహోత్సవాలలో శ్రీ ఆది పరాశక్తిని శ్రీ కనకదుర్గా మహామాతను మనము శ్రీ మహాలక్ష్మిగా దర్శిస్తాము. మహాలక్ష్మి అలంకరణలు అమ్మవారిని దర్శించి ప్రార్థించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతాము. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమో నమః. ఇది ఒక మహామంత్రం. మహాలక్ష్మి అమ్మవారి నామమే మహామంత్రం. ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమః అన్న నామ మంత్రంతో కనుక అమ్మవారిని జపిస్తే ఆరాధిస్తే మహాలక్ష్మి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, సకల సద్గుణాలు సమకూరుతాయి. భుక్తి ముక్తులతో పాటు అమ్మా నాకు ముక్తి కావాలి అంటే జ్ఞానాన్ని ఇచ్చి ముక్తిని అనుగ్రహించే తల్లి శ్రీ మహాలక్ష్మీదేవి, మహాశక్తి సంపన్నురాలు. ఈ మాత పాలసముద్ర రాజు కూతురు మహాలక్ష్మీదేవి, శ్రీరంగనాథునికి మహారాజ్ఞి, ఆయన పట్టమహిషి. సమస్త లోకాలలోని స్త్రీలంతా కూడా దాసదాసి జనములందరూ కూడా తనని సేవిస్తూ ఉండగా సర్వలోకాలను ప్రకాశింపజేసే జ్యోతి స్వరూపిణి శ్రీ మహాలక్ష్మీదేవి. అమ్మవారి యొక్క చల్లని కడగంటి చూపు తగలగానే దేవేంద్రుడికి అష్టైశ్వర్యాలు ప్రాప్తించాయి. ఆయన కోల్పోయిన తన రాజ్యాన్ని, ఇంద్ర పదవిని మళ్ళీ పొంది ఇంద్ర లోకాన్ని మళ్ళీ పొందగలిగాడు, సకల వైభవాలని కూడా పొందగలిగాడు. అమ్మ జగన్మాత మహాలక్ష్మీదేవి, 3 లోకాలు నీ కుటుంబమే తల్లి. పద్మంలో పుట్టి పద్మస్థితురాలివైన హే ముకుంద ప్రియా, హే శ్రీహరి ఇష్ట సఖి మహాలక్ష్మి నీకు వందనములు అని మనమందరం కూడా అమ్మవారిని ప్రార్థిస్తాము. శ్రీ మహాలక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుకి అనపాయిని, వదిలి ఉండదు. ఆ విష్ణుమూర్తి యొక్క శక్తి అనపాయిని శక్తి మహాలక్ష్మి, ఆయన యొక్క అర్థాంగి. ముకుంద ప్రియాం అని అంటాము అమ్మవారిని. అంటే మన జీవితానికి పరమగమ్యమైన ముక్తిని మనకు అనుగ్రహించే తల్లి మహాలక్ష్మీదేవే. ముక్తిం దదాతి ఇది ముకుందః, ముక్తినిచ్చేవాడు ముకుందుడు. ఆయన అర్థాంగికి కూడా అదే లక్షణం కనుక అమ్మవారు మనకి ముక్తినిస్తుంది. ఎందుకంటే అమ్మవారు ఎప్పుడూ స్వామివారి అడుగు జాడలలో నడుస్తుంది. తన భర్త ఏ పనులు చేస్తాడో, ఏ గుణాలు కలిగి, ఏ శక్తులు కలిగి ఉంటాడో, భార్య అమ్మవారు కూడా ఆ శక్తులు కలిగి, ఆ గుణాలు కలిగి అవే పనులు చేస్తూ ఉంటుంది. మహాలక్ష్మీదేవిని మనం ఎప్పుడు చూసినా ఆ శ్రీహరి శ్రీమన్నారాయణుడు ఆదిశేషు మీద హాయిగా అలా యోగ నిద్రిస్తున్న రూపంలో ఉంటే, అమ్మవారు మహాలక్ష్మీదేవి తన భర్త పాద పద్మాలను ఒత్తుతున్నట్టుగా, కాళ్ళను ఒత్తుతున్నట్లుగా దర్శనమిస్తుంది. దీని అర్థం ఏమిటి అనంటే, శ్రీమన్నారాయణుడు అంటే ధర్మము, ఆయన స్థితికర్త. సృష్టి సక్రమంగా ఉండాలి అనంటే కావలసింది ధర్మం. ధర్మో సర్వస్య జగత ప్రతిష్ఠ అని వేదం చెప్పింది. కనుక స్థితికారుడైన విష్ణుమూర్తి సాక్షాత్తు ధర్మము. ఆయన ధర్మముతో సృష్టిని నిలుపుతున్నాడు, సృష్టిని కాపాడుతున్నాడంటే ప్రాణికోటిని కాపాడుతున్నాడు. ధర్మాన్ని ఆశ్రయించి ఐశ్వర్య శక్తి ఉంటుంది. కనుక అమ్మవారు ఎప్పుడూ కూడా
విష్ణు పాదాలు ఒత్తుతోంది అంటే మనందరికీ ఇది ఒక హెచ్చరిక, మార్గదర్శనము, సూచన. ఎవరైతే ధర్మాన్ని ఆశ్రయించి ఉంటారో వారిని మహాలక్ష్మి అనుగ్రహిస్తుంది. వారికి అష్టైశ్వర్యాలు, సకల ఐశ్వర్యాలు, శుభాలు, ఆస్తిపాస్తులు, సంతానము, మంచి భార్యాభర్తలు, బంధువులు, పిల్లలు ఇవన్నీ కూడా సమకూరుతాయి అని మనం అర్థం చేసుకోవాలి. ఈ మహాలక్ష్మి అంటే హరి ఉన్న చోట సిరి ఉంటుంది. హరి ఉండకపోతే సిరి నిలవదు, అంటే లక్ష్మీదేవి ఉండదు. ఎవరు ధర్మాత్ముడో వాడిని అంటిపెట్టుకుని లక్ష్మి ఉంటుంది. ఒక రాజుగారు ఉండేవారట. ఆ మహారాజు గారి దగ్గర ఆయన చాలా ధర్మాత్ముడు, సత్యనిష్ఠుడు, ప్రజారంజకంగా పాలన చేస్తాడు. అష్టలక్ష్ములు ఆయన రాజ్యంలో కొలువై ఉన్నారు. ఆయన అంతఃపురంలో, ఆయన తను ఉండే చోటే ఆ దేవతామూర్తులందరూ దివ్య శక్తులతో ఉన్నారట అక్కడ. అయితే నెమ్మదిగా ఈ మహారాజుకి ఎలాగ ఎంతటి గొప్పవారికైనా కొంతకాలంలో శని దశ అనేది నడుస్తుంది జీవితంలో. ఆ శనీశ్వరుడికి కూడా ఒక వరం, ఎంత గొప్పవారినైనా కొద్ది సెకండ్లైనా, కొద్ది క్షణాలు, కొన్ని నిమిషాలు, కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలైనా పట్టి పీడిస్తాడు ఆయన. సో అది తప్పని విధి కనుక ఎక్కడైనా ధర్మలోపం జరిగితే ఆ ధర్మలోపం ద్వారా శని ప్రవేశించి, కలిపురుషుడు కూడా అలాగే వీళ్ళని బాధలు పెడతారు. అలాగే హరిశ్చంద్రుడిని, నలదమయంతుల్ని అందరినీ బాధించడం ఆ కారణం వల్లే జరిగింది. అయితే ఒకరోజు ఈ రాజుగారు సాయంత్రం పూట అలా అమ్మవారిని పూజించి, సాయంత్రం సంధ్యా సమయంలో లక్ష్మీ ఆరాధన చేశాడు. పూజించిన తర్వాత ఏదో ఆలోచనతో ఇలా నడుస్తున్నారట గుమ్మం వైపుకి అన్నమాట. ఆ సమయంలో చాలా సర్వాంగ సుందరంగా అలంకరించుకుని కిరీటాలతో ఉన్న దేదీప్యమానమైన జ్యోతి స్వరూపిణి అయిన దేవత, ఒక దేవత ఇలా వెళ్ళిపోతోందిట బయటికి వెళ్ళిపోవడానికి. ఈయన గదిలో నుంచి బయటికి వెళ్తుంటే ఈయన, అమ్మా నువ్వెవరు, ఎందుకు వెళుతున్నావు, ఎక్కడికి వెళుతున్నావు, నన్ను వదిలేసి ఎందుకు వెళుతున్నావు అన్నాడు. ఆయన దగ్గర ఉన్న అష్టలక్ష్ములు కదా వారంతా. అడిగితే, నేను ధనలక్ష్మిని, నాకు ఇంకా ఇక్కడ ఉండాలనిపించట్లేదు, నేను వెళ్ళిపోతాను అందిట. అంటే సరే అమ్మా వెళ్ళు, నీ ఇష్టం అన్నట్ట. ధనం వెళ్ళిపోయింది, ధనలక్ష్మి. తర్వాత అతన్ని విజయలక్ష్మి, ఇంకొక దేవత వెళ్ళిపోతోందిట. అలాగే అడిగాడు, అమ్మా నువ్వెవరు, ఎందుకు వెళుతున్నావు అంటే, నే విజయలక్ష్మిని, నేను నీ దగ్గర నుంచి వెళ్ళిపోతున్నా అందిట. సరే అమ్మా వెళ్ళిపో అన్నట్ట. ఆవిడ వెళ్ళిపోయింది. అలాగే ఆ అష్టలక్ష్ములలో ధైర్యలక్ష్మి తప్ప మిగతా లక్ష్ములందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నెమ్మదిగా వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోమన్నాడు, అందరూ వెళ్ళిపోయారు. చివరిగా ఆ 8వ తల్లి ధైర్యలక్ష్మి, ఆవిడే ధర్మలక్ష్మి. ధర్మము ఎప్పుడూ ధైర్యం వల్లే ధర్మనిష్ట ఉంటుంది. ఎవరిలో ధృతి లేదో, ధర్మం లేదో వాడికి ధైర్యం ఉండదు, ధైర్యం లేని వాడికి ధర్మం ఉండదు. ఆ ధర్మము, ధృతి అనేది ధైర్యం. ఆ ధైర్యలక్ష్మి వెళుతూ ఉంటే, అమ్మా నువ్వెవరు, ఎందుకు వెళుతున్నావు అన్నట. నాయన వాళ్ళందరూ వెళ్ళారు కదా, మేమందరం అక్క చెల్లెళ్ళము కనుక నేను ధైర్యలక్ష్మిని, ధర్మలక్ష్మిని, నేను కూడా వెళ్ళిపోతానందిట. అనగానే ఆయన ఇలా ఉన్నవాడు అటువైపుకి, అమ్మవారి వైపుకి తిరిగి కాళ్ళ మీద పడి, అమ్మా నువ్వు మటుకు నన్ను వదిలి వెళ్ళొద్దు, నాకు ధర్మము ఉండాలి, ధర్మము ధైర్యం వల్ల వస్తుంది, నీవు మటుకు నా మందిరం వదలడానికి వీల్లేదు, నువ్వు వచ్చేటప్పుడు నా జీవితాంతమే కాదు నా తర్వాత కూడా నా రాజ్యంలో ఉంటానని నాకు మాట ఇచ్చి వచ్చావు అంటాడు. అనగానే అవును నాయన నిజమే, నీ ధర్మనిష్టకి నేను సంతోషపడుతున్నా, నేను వెళ్ళను అందిట. ఆవిడ వెనక్కి తిరిగి వచ్చి తన ఆసనంలో చక్కగా ఆసీనురాలైంది. వెంటనే వాళ్ళందరూ, అంటే వెళితే 8 మంది వెళ్ళాలి, మిగతా వాళ్ళు చూస్తున్నారు ఇంకొక అక్కో చెల్లెలో సోదరి రాలేదే అని. దాంతో నెమ్మదిగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అష్టైశ్వర్య స్వరూపిణులైన అష్టలక్ష్ములు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చేసి ఎవరి ఆసనాల్లో వాళ్ళు కూర్చుని స్థిరపడిపోయారట. అంటే అర్థం ఏమిటి అంటే, ఎవరిలో ధర్మం ఉంటుందో, ధైర్యం ఉంటుందో, ధర్మాచరణ యొక్క ధైర్యం, ఎటువంటి కష్టాలు వచ్చినా ధర్మాన్ని ఆచరించగల ధైర్యం ఉండాలి.
ఆ ధైర్యాన్ని, ధర్మ తేజస్సుని ఇవ్వమని మనం పరమాత్మని, అమ్మవారిని, మహాలక్ష్మీదేవిని ప్రార్థించాలి. కనుక ఆ ధర్మము మన్ని కాపాడుతుంది. ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ ఐశ్వర్యం. ఈ మహాలక్ష్మీదేవి ఈవిడే శుద్ధలక్ష్మి, శుద్ధ సత్వ స్వరూపిణి అయిన ఉమా శక్తి స్వరూపిణి ఈవిడే. అంటే ఓంకార స్వరూపిణి కనుక బ్రహ్మ జ్ఞానాన్ని మనకి అనుగ్రహించే తల్లి. ఈవిడే మనకి ముక్తినిస్తుంది. ఈవిడే విజయలక్ష్మి, ఈవిడే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి అయిన మహాలక్ష్మీదేవి కనుక ఈవిడ విద్యాస్వరూపిణి. మొదట్లో అలా విద్యాలక్ష్మి కూడా వెళ్ళిపోయి వెనక్కి వచ్చేసింది. సో ఈ విద్యాలక్ష్మి, గజలక్ష్మి అంటే ఐశ్వర్యం, సంపదలు, అధికారము, ఇవన్నీ కూడా ఒక్క మహాలక్ష్మీదేవి యొక్క శక్తులు, భిన్న శక్తులు, భిన్న ప్రవృత్తులు కనుక ఒకటి ఉంటే అన్నీ కూడా ఉంటాయి. అమ్మవారిలోనే ఈ అష్టలక్ష్ముల శక్తులు మూర్తీభవించిన శక్తి ఆదిలక్ష్మి, మహాలక్ష్మీదేవి. ఈ మహాలక్ష్మి అనంటే మనం ఐశ్వర్యము, ధనము, పేరు, ప్రతిష్టలో సుఖ సంతోషాలు, ఆనందంగా ఉండడము అని అనుకుంటాము. అది మాత్రమే కాదు, బ్రహ్మజ్ఞానం కూడా, అసలైన జ్ఞానం కూడా ఆ మాత యొక్క స్వరూపమే. మామూలుగా లౌకికంగా ప్రజలు ఏమనుకుంటారంటే లక్ష్మి అంటే ధనము, డబ్బు అనుకుంటారు. ఆ డబ్బు, ధనము, ఐశ్వర్యము మాత్రమే ఐశ్వర్యం కాదు, మనకి ఎన్నో ఐశ్వర్యాలు కావాలి. అవన్నీ కూడా మహాలక్ష్మేట. ధనము అంటే ఏమిటి అంటే మనకి వేదం చెప్తోంది, ధనం అగ్నిర్ ధనం వాయు ధనమింద్రో బృహస్పతి అని అంటోంది. అంటే ధనమే ఈ పంచభూతాలు, ధనమే సర్వదేవతలు, ధనమే గురువులు, ధనమే నదులు, నదీ నదాలన్నీ మనకి ధనము, వృక్షములన్నీ మనకి ధనం, పర్వతాలు మనకి ధనము, అడవులు మనకి ధనం, జనావాసములు, పట్టణములన్నీ మన ధనము, మన తల్లి, తండ్రి, గురువు వీరందరూ మనకి ధనము, మన భార్య, భర్త, పిల్లలు, ఆత్మీయులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, బంధువులు, సోదరి సోదరులు, మన ఇంటి పక్క ఉండే మానవులు, మన సర్వ ప్రాణికోటి, జంతుకోటి, ఇవన్నీ మనకి ధనము. ఈ ధనములన్నీ కూడా మనకి కావాలి. మన ఆరోగ్యమే మనకి ధనం, ఆరోగ్యమే మహాభాగ్యము అని చెప్పారు కదా. సద్బుద్ధి, సద్భావనలు, శాంతి, సంతృప్తి, సౌమనస్యము, జ్ఞానము, విజ్ఞానము, పశు సంపద, ఇవన్నీ కూడా మనకి ఐశ్వర్యమే, ధనమే. కనుక మనలో ఉన్నటువంటి ప్రతిభ మన ధనం. ఏ వ్యక్తి యొక్క లక్షణాలు, గుణాలు వారికి ధనము. ఈ మన ఆయుర్దాయము, మన సౌభాగ్యము, మన రక్షణ, మన స్వేచ్ఛ ప్రవృత్తి, ఇవన్నీ కూడా మనకి ధనము. వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా మనము ఆనందంగా ఉండలేము. వీటన్నింటినీ మనకి ఇచ్చే మహదైశ్వర్య స్వరూపిణి మహాలక్ష్మీదేవి. ఒక్క లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే మనకి ఇవన్నీ సమకూరుతాయి. కనుక మనం మహాలక్ష్మీదేవిని తప్పక ఆరాధించాలి, అమ్మని ప్రసన్నురాలిని చేసుకోవాలి. ఈవిడే సమస్త వరాలను మనకి ఇవ్వగల తల్లి. అన్నిట్లోకి శ్రేష్టమైన వరం ఏది అంటే ముక్తి పొందడం. అమ్మవారు అష్టలక్ష్మి స్వరూపిణి, ధ్యానలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విద్యాలక్ష్మి, విజయలక్ష్మి, ఇన్ని రూపాలలో ఉన్నది ఆది మహాలక్ష్మి. ఆవిడే మహాలక్ష్మీదేవి, శ్రీ మహాలక్ష్మి అని అంటాము. స్వర్గంలో స్వర్గలక్ష్మిగా ఉంటుంది, మన ఇళ్లలో గృహలక్ష్మిగా, గృహిణి రూపంలో, భార్య రూపంలో ఉంటుంది. నా గృహం గృహమిత్యాహు గృహిణి గృహముచ్యతే అని అన్నారు. గృహిణి గనక ఆనందంగా ఉంటే గృహమంతా ఆనందంగా ఉంటుంది. వైకుంఠంలో మహాలక్ష్మీదేవిగా ఉంది, కైలాసంలో పార్వతీమాతగా ఉన్నది ఈ తల్లే. ఇంకా ఈవిడే సరస్వతీమాత రూపంలో బ్రహ్మలోకంలో ఉంది, బ్రహ్మదేవుడి దగ్గర. ఈ మహాలక్ష్మీదేవి సౌభాగ్య లక్ష్మి, ఈవిడే సంతోష లక్ష్మి, సంతోషి మాతగా మనం ఆరాధిస్తున్నాం. ఈ తల్లే నాగలక్ష్మి, నాగదేవత. మానసాదేవి, నాగదేవతలు, నాగదేవుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు అని ఏ విధాలుగా ఆరాధించిన నాగలక్ష్మి మహాలక్ష్మీదేవే. ఈవిడే గోమాత స్వరూపిణి, గోలక్ష్మి.
ఈవిడే దీప జ్యోతిగా ప్రజ్వరిల్లే దీపలక్ష్మి కూడా మహాలక్ష్మి. సృష్టిలోని సర్వ వస్తువులలో, సర్వ ప్రాణులలో, మానవులందరిలో ఉన్న ఆ ప్రాణశక్తి, చైతన్య శక్తి, చిచ్చక్తి ఏది ఉందో అదంతా లక్ష్మీదేవి యొక్క ప్రకటన స్వరూపం అన్నమాట. ఎవరిలో ఉన్న ప్రతిభ వారికి లక్ష్మి. చిత్రకారుడికి చిత్రములు వేయగల శక్తి మహాలక్ష్మి, గాయకుడికి గానము చేయగల శక్తి మహాలక్ష్మి, కవికి కవనము రాయగల శక్తి మహాలక్ష్మి. అలా ఎవరు ఏ పనిలో నిష్ణాతత కలిగి ఉంటారో ఆ నైపుణ్యము, ప్రతిభ అనేది మహాలక్ష్మి. క్షత్రియులలో ఈవిడ క్షాత్ర తేజస్సుతో ఉంటుంది, బ్రాహ్మణులలో ఈవిడ బ్రాహ్మీ తేజస్సుతో ఉంటుంది, వైష్ణవులలో వాణిజ్యపరమైన ఆ వృత్తి వ్యాపార పరమైన పనులు చేయగల సామర్థ్య శక్తి రూపంలో ఉంటుంది. కుల వృత్తులని నిర్వహించే వారిలో, కుమ్మరిలో, కమ్మరిలో, వడ్రంగిలో, జాలరిలో, అందరిలో కూడా, ఆయా కంసాలిలో కూడా ఆయా వృత్తిపరమైన విద్యలు చేయగలిగిన ఆ శక్తి మహాలక్ష్మీదేవి మాత్రమే. ఈవిడే సకలైశ్వర్య స్వరూపిణి. ఈవిడ వల్లే అలాంటి నైపుణ్యము అందరికీ కూడా కలుగుతోంది. కనుక శ్రీ మహాలక్ష్మీదేవే మహామాయా స్వరూపిణి. ఈవిడే సర్వదేవతల చేత పూజింపబడుతున్నటువంటి తల్లి. శంఖ చక్ర గదలను పద్మాన్ని పట్టుకుని 4 చేతులతో ఈ మాత మహాలక్ష్మీదేవి మనకి దర్శనమిస్తుంది. ఈవిడ సమస్త దేవతా స్వరూపిణి, శుద్ధ సత్వ స్వరూపిణి. సత్వా సంజాయతే జ్ఞానం అన్నారు. సత్వ గుణము వల్ల జ్ఞానం కలుగుతుంది, ఆ జ్ఞానము వల్ల ముక్తి కలుగుతుంది. జ్ఞానాదేవత కైవల్యం. అందుకే మనం ఆధ్యాత్మిక సాధనలో ప్రయత్నపూర్వకంగా తమో గుణాన్ని పూర్తిగా తొలగించుకోవాలి, రజోగుణాన్ని తగ్గించుకోవాలి, సత్వగుణాన్ని శుద్ధ సత్వగుణంగా వృద్ధిపరుచుకోవాలి. అప్పుడు మహాలక్ష్మీదేవిని చేరడానికి మనము ఉపాసన చేసి ఆరాధిస్తే ఆ మహాలక్ష్మీదేవి మనని కరుణిస్తుంది. అసలు మహాలక్ష్మి, లక్ష్మి అంటే ఎవరు? మహా అంటే గొప్ప, లక్ష్మి అంటే ఎవరు అనంటే లక్షణ శక్తిని లక్ష్మి అని చెప్పారు. దేవీ భాగవతంలో ఒక చక్కని శ్లోకంలో లక్ష్మి అంటే ఎవరో చెప్పారు. లక్ష్యతే దృశ్యతే విశ్వం స్నిగ్ధ దృష్ట్యా యయా అనిశం, యయా నిశం దేవీ భూతా చ మహతి మహాలక్ష్మిశ్చ సా స్మృత. ఆమెను మహాలక్ష్మి అని అన్నారట. లక్ష్యతే దృశ్యతే విశ్వం, ఏ తల్లి యావత్ విశ్వాన్ని దర్శిస్తోందో, లక్షించడము అంటే చూడటం, ఏ దేవి తన కరుణామయమైన అమృతమయమైన దృక్కులతో యావత్ విశ్వాన్ని దర్శిస్తోందో, ఎవరిని విశ్వంలోని సర్వులు కూడా కావాలి, ఆవిడ కావాలి అని కోరతారో, ప్రార్థిస్తారో ఆవిడ లక్ష్మి అని చెప్పారు అక్కడ. సృష్టి సర్వాన్ని నడిపే ప్రేమ తత్వం మహాలక్ష్మీదేవి. ఇంకా లక్ష అనే ధాతువు నుంచి లక్ష్మి అనే పదం ఏర్పడింది. లక్ష అనంటే దర్శించు, చూడటము అని అర్థం దానికి. లక్ష్యతి మీయతే ఇది లక్ష్మి అన్నారు. అంటే ఏ దేవి సర్వులని గమనిస్తూ ఉంటుందో వారి యొక్క కర్మల ఫలితాల ఆ ప్రభావాన్ని కొలిచి లెక్కబెట్టి వారు చేసుకున్న పుణ్య పాప కర్మల ఫలితాలని ఏ విధంగా ఎంత రూపంలో ఎలా ఇవ్వాలో దాన్ని లెక్కపెట్టి కొలిచి ఇచ్చే తల్లిట. ఎవరికి శుభం కలిగినా, దుఃఖం కలిగినా, బాధ కలిగినా, ఆనందం కలిగినా, ఐశ్వర్యం కానీ, దారిద్ర్యం కానీ, రూపము కానీ, విరూపత్వం ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే ఎవరు చేసుకున్న కర్మల ఫలితం వారు అనుభవిస్తున్నారు. అయితే ఎవరు ఎంత పుణ్యం పాపం సంపాదించుకున్నారో వాటిని వారికి కొలిచి ఇచ్చే తల్లి మటుకు మహాలక్ష్మీదేవిట. వేదము శ్రీ సూక్తంతో మహాలక్ష్మీదేవిని స్తోత్రిస్తోంది. మనమందరం కూడా శ్రీ సూక్తంతో మహాలక్ష్మి అమ్మవారిని స్తోత్రిస్తూ ఉంటాము. శ్రీ అంటేనే లక్ష్మీదేవి, సూక్తము అంటే సుఉక్తము, బాగుగా చక్కగా చెప్పబడినది. అంటే శ్రీ సూక్తంలో శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క తత్వాన్ని, స్త్రీ యొక్క తత్వాన్ని చక్కగా చెప్పారు అని అర్థం.
ఓం హిరణ్యవర్ణీం హరిణీం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజామనంటూ మనం ప్రారంభించి శ్రీ సూక్తంతో అమ్మవారిని ప్రార్థిస్తాము. దేవీ దేవతల ఆ పూజలు అర్చనలు చేసేటప్పుడు, పురుష దేవతలని ఆరాధించేటప్పుడు పురుష సూక్త మంత్రాలతో, స్త్రీ దేవతా మూర్తులని ఆరాధించేటప్పుడు శ్రీ సూక్త మంత్రాలతో మనం ఆరాధిస్తూ ఉంటాము. అన్ని పురాణాలు కూడా మహాలక్ష్మి అమ్మవారి గొప్పదనాన్ని వేనోళ్ళ కీర్తించాయి. సముద్ర మథన సమయంలోంచి అమ్మవారు వచ్చినప్పుడు పరమ అద్భుతమైన స్తోత్రాలు అమ్మవారికి అభిషేకం చేయడం దేవేంద్రుడు, అవి ఎంత కళ్ళకు కట్టినట్టుగా కనిపించేలా మనకి మహర్షులు, తర్వాత మహర్షి సదృశమైన కవులు కూడా రాసి మనకి అనుగ్రహించారు. దేవేంద్రాది దేవతలందరూ, సరస్వతీదేవి, పార్వతీదేవి, శచీదేవి మొదలైన దేవి దేవతలందరూ కూడా పాల క్షీరసాగర సమయంలో పాల సముద్రంలోంచి మహాలక్ష్మీదేవి ఆవిర్భవించి రాగానే అమ్మవారిని కూర్చోబెట్టి మంగళ స్నానాలు చేయించి అభిషేకాలు చేశారు దేవీ దేవతలందరూ. ఈ దేవత రతీదేవి కూడా, పార్వతి, సరస్వతి, రతీదేవి, శచీదేవి వీళ్ళందరూ అమ్మవారికి చక్కగా నలుగు పెట్టి సేవలు చేశారట. అందరూ అభిషేకాలు చేశారు. తర్వాత అమ్మవారు మటుకు ఇలా వంచిన తల ఎత్తకుండా కూర్చునుంది. క్షీరసాగరం ఇదంతా కూడా మనకి పోతనామాచ్యుల వారు శ్రీమద్ భాగవతంలో మనకి తెలియజేశారంటే వ్యాస భగవానుడు రచించినటువంటి ఒరిజినల్ సంస్కృత భాగవతంలో ఉన్నదాన్ని పోతనామాచ్యుల వారు తెలుగు చేశారు. ఆ సంస్కృత పద్యాలు ఈ తెలుగు పద్యాలు కూడా చాలా బాగుంటాయి. అమ్మవారి వర్ణన అక్కడ మహాలక్ష్మీదేవి తల వంచుకుని కూర్చుందిట. వీళ్ళందరూ ఆవిడకి చక్కగా మంగళ స్నానాలు చేయించారు. తరువాత దేవీ దేవతలందరూ కూడా అమ్మవారికి అనేకమైనటువంటి కానుకలనిచ్చారు. తర్వాత ఈ అమ్మవారు దేవేంద్రుడు, సాక్షాత్తుగా దేవేంద్రుడు వచ్చి అమ్మవారికి అభిషేకం చేశాడు. ఆయన కూడా అమ్మవారట తలెత్తకుండా ఇలా చేతిలో వరమాల పట్టుకుని మంగళ స్నానాలు అయ్యాక, వీళ్ళందరూ పట్టు వస్త్రాలు ధరింపజేశాక, ఈ దేవతా స్త్రీలు వరమాల పట్టుకుని ఇలా నడిచి వెళ్ళి ఆ క్షీరసాగరపు అంచున ఒక చోట అలా ఏమీ చూడనట్టుగా నటిస్తూ అలా కూర్చుని ఉన్న శ్రీమన్నారాయణ మూర్తిని చూసి వెళ్ళి వరమాల, విష్ణు మెడలో ఆ పూలమాల వరమాల వేసిందిట. వేసి ఆయన పాదాలకి నమస్కరించింది. భర్త కదా, భర్తగా పూలమాల వేసి వరించింది. నమస్కరించగానే శ్రీహరి కూడా అమ్మవారి మహాలక్ష్మీదేవి మెడలో వరమాల పూలమాల వేసి అమ్మవారిని తీసి తన హృదయంలో నిలుపుకున్నాడట. ఈశ్వరుడి హృదయంలోకి చేరిన తరువాత అమ్మవారు ఆ తల వంచుకున్న తల్లి తల ఎత్తి కళ్ళు తెరిచి దేవేంద్రుడిని ముందు చూస్తుంది. ఆమె అమ్మవారు ఇలా చల్లని చూపులు చూడగానే మరుక్షణాన దేవేంద్రుడికి ఆ రాక్షసులందరూ తన పదవిని పోగొట్టారు కదా, ఆ దేవేంద్ర పదవి మళ్ళీ ప్రాప్తిస్తుంది. అష్టైశ్వర్యాలు దేవేంద్రుడికి లభించాయి అమ్మవారి కడగంటి చూపుల వల్ల. ఆ తర్వాత అమ్మవారు తన దయాభరితమైన దృక్కులతో దేవతలందరినీ చూసి అందరినీ కూడా అనుగ్రహించింది. అంటే అమ్మవారి ఈక్షణ శక్తికి ఉన్న శక్తి అలాంటిది. ఎందుకు అమ్మవారు తలెత్తి ఎవరిని చూడకుండా తను విష్ణువుని వివాహమాడాక, విష్ణువు తనని వివాహమాడాక, ఆయన హృదయంలోకి చేరాకే కన్నులతో తలెత్తి అందరినీ చూసింది అని అంటే, అక్కడ వ్యాఖ్యానకారులు ఏమని చెప్తారంటే, ఐశ్వర్య స్వరూపిణి ఆవిడ, సౌందర్య స్వరూపిణి. ఈమె ధర్మముతో కలిసినప్పుడే ఎవరికైనా మామూలు ప్రజలకి కానీ దేవతలకు కానీ శుభాలు కలుగుతాయి. అంటే దేవతలు కనుక మానవులైన ఎలాంటి వారైనా కూడా ధర్మముతో కలవని అనుభవాలు, ఐశ్వర్యాన్ని కానీ ధనం, అధికారం, పదవులు పొందుతూ అనుభవిస్తే వారికి వినాశనం తప్పదు, అవి నశించిపోవడం తప్పదు.
కనుక అప్పుడు దేవేంద్రుడు ఎప్పుడైతే అతనికి పోయిన స్వర్గం తిరిగి లభించిందో, ఆ స్వర్గ ఐశ్వర్యాలన్నీ ప్రాప్తించాయో, అమ్మవారి అనుగ్రహం కలిగిందో, అప్పుడు దేవేంద్రుడు అమ్మవారికిట అభిషేకం అంటే భక్తితో అనేక దివ్య వస్తుజాతాలతో కనకాభిషేకం, పద్మాభిషేకం, పద్మాలతో అమ్మవారిని అభిషేకించాడట. అది చాలా గొప్ప అభిషేకము. దాన్నే కనకాభిషేకం అంటాము, పద్మాభిషేకం. దేవేంద్రుడు చేసినటువంటి, అంటే అది ఆయన భక్తిని, కృతజ్ఞతను ప్రకటించడం అన్నమాట. అమ్మవారి యొక్క అపాంగవి కనుకొలకుల నుండి చూసిన ఒక్క చిన్ని చూపుకున్న మహిమ ఇది. అందుకే మూక పంచశతిలో కూడా అమ్మవారి కటాక్ష దర్శనం రాశారు ఆయన. అమ్మవారి కడగంటి చూపుల మాహాత్యాన్ని 100 శ్లోకాలలో స్తుతి చేశారు. ఆదిశంకర భగవత్పాదులు జగద్గురువులు ఈయన కూడా 6 ఏళ్ల వయస్సులో చిన్న బాలుడిగా ఉండగా ఒక పేదరాలి ఇంటికి వెళ్ళి భవతి భిక్షాం దేహి అంటే కేరళలో ఆయన బాల్యంలో ఆమె దగ్గర ఏమీ తినడానికి ఒక్క వస్తువు లేదు, ధనం లేదు, ఏమీ లేని నిరుపేదరాలు. ఆమె ఉపవాస దీక్షలో ఉంటుంది. ఆ ఉపవాస దీక్ష విరమించడానికి ఒక్క ఉసిరికాయ ఎక్కడో దొరికింది, దాచుకున్నది ఇంట్లో. ఒక బ్రహ్మచారి, బాలబ్రహ్మచారి, సాక్షాత్తు శివ తేజంతో ప్రకాశిస్తున్న శంకరులు ఇంటి ముందుకు వచ్చాడు ఆయన. ఆయన పేరు శంకరుడే, శంకరుడు తల్లి పెట్టిన పేరు. కనుక ఏమివ్వాలి అని చూసి ఆ ఒక్క ఉసిరికాయని తెచ్చి ఎంతో బిడియపడుతూ, నాయనా నీకు ఇవ్వడానికి ఇది తప్ప నా దగ్గర తినే పదార్థం ఏమీ లేదు అంటూ భక్తిగా ఉసిరికాయ అతని జోలెలో వేసిందిట. అంతే 6 ఏళ్ల బాలుడు ఆదిశంకర భగవత్పాదులు శంకరాచార్యులు అమ్మవారిని, మహాలక్ష్మీదేవిని కనకధార స్తవంతో స్తోత్రించాడు. ఆ స్తోత్రానికి ప్రసన్నురాలైన జగన్మాత ఈయనతో, ఆవిడ కిందటి జన్మలో కర్మ ఫలంతో ఒక్క పుణ్యం కూడా ఆచరించలా, ఒక్క మనిషికి దానం ఇవ్వలా, ఆవిడికి ఐశ్వర్యం వచ్చే యోగ్యత లేదు, ఎలా ఇవ్వను నాయనా అంటే, అమ్మా ఇప్పుడు నాకు ఉసిరికాయ ఇచ్చింది కదా, నాకు ఇచ్చిందంటే నీకు ఇవ్వడమే కదా. ఉసిరి అని అంటేనే అందులో సాక్షాత్తు అమ్మవారు ఉంటుంది. ధాత్రీమాత అనే పేరుతో మనం ఆరాధిస్తాము. మనం అందరం కూడా ఉసిరి చెట్టుని, తులసి మాతని కలిపి పూజించి కళ్యాణం చేస్తాం. సాక్షాత్తు లక్ష్మీనారాయణ స్వరూపాలవి. అమ్మా నీకిచ్చింది నాకిచ్చింది, ఇంకంతకంటే ఏం కావాలి. కనుక ఆవిడకి తరతరాలకి ఎప్పటికీ తరగని ఐశ్వర్యాన్ని ఇవ్వమ్మా అని ప్రార్థించారట ఆయన. అంటే కేవలం ధనమే కాదు, ముక్తిని, మోక్షాన్ని కూడా ఇవ్వమని. అయినా అమ్మవారు ధనమిచ్చింది. వందే వందారు మందారం ఇందిరానంద కందరం అమందానంద సందోహ బంధురం సింధురాననం అనంటూ, అంగం హరే పులక భూషణమాశ్రయంతి అనంటూ ఇంకా అమ్మవారి గురించి పరమ అద్భుతమైనటువంటి స్తోత్రం. అంగం హరే పులక భూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీల మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయాః అనంటూ అలా పెద్ద స్తోత్రం ఇది, కనకధార స్తవము. ఎవరు కనకధార స్తవం చేసి అమ్మని ప్రార్థిస్తారో వాళ్ళకి ఐశ్వర్యానికి లోటు ఉండదు అని చెప్తారు. అమ్మ నీ కొద్ది మాత్రపు కడగంటి చూపుతో ఈ అమ్మాయిని, ఈ పేదరాలిని, అమ్మాయి కాదు ఈ పేదరాలిని అనుగ్రహించమ్మా అని ప్రార్థించారట. సో అంటే ఈక్ష్యత్యాత్మిక శక్తి అనే అమ్మవారి యొక్క దర్శన శక్తిని కీర్తించాడు ఆదిశంకర భగవత్పాదులు. దానికి చాలా ఆనందించి అమ్మ అనుగ్రహించింది. ఈక్షత్యాత్మిక శక్తి. ఈక్ష శక్తి అనంటే దర్శన శక్తి అంటే ప్రకాశము, వెలుగు, జ్ఞానము. కనకము అంటే బంగారం కదా, ధనము. బంగారము అంటేనే, బంగారం అంటే కూడా వెలుగు, కాంతి, ప్రకాశమే. కనుక అమ్మవారు అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని కూడా అనుగ్రహించి ఇలా బంగారు కాయిన్స్ అన్నమాట, బంగారు నాణాల వర్షం కురిసింది. ఏ ఇంట్లో అయితే ఆ బంగారు కాసుల వర్షము అమ్మవారు మహాలక్ష్మీదేవి కురిపించిందో ఈ రోజుకి కూడా ఆ ఇల్లు కాలడి వెళ్ళిన అందరూ దర్శించుకుంటారు.
పరమ అద్భుతమైన అదృష్టవంతులు, పుణ్యాత్ములు. ఈ రోజుకి వారు లేదనకుండా అడిగిన అందరికీ దానాలు ఇస్తూ కూడా మహాలక్ష్మీదేవిని ఎంతో భక్తితో కొలుస్తూ జమీందారులలాగా బ్రతుకుతున్నారు. కోట్ల కోట్ల ఈశ్వరులయ్యారు. ఎన్ని తరాలు గడిచాయో 2500 సంవత్సరాల క్రితం నుంచి ఇప్పటిదాకా కూడా. కనుక అది మహాలక్ష్మీదేవి యొక్క గొప్పదనం, అనుగ్రహ విశేషము. మహాలక్ష్మీదేవి యొక్క వైభవాన్ని పద్మపురాణంలో, స్కాంద పురాణం మొదలైన అనేక పురాణాలలో, ఆగమ శాస్త్రాలలో లక్ష్మీ పాంచరాత్రం అనుంది. ఆ లక్ష్మీ పాంచరాత్ర, ఆగమ శాస్త్రం ఇవి ఉపాసనా గ్రంథాలు. వాటన్నిట్లో కూడా మహాలక్ష్మీదేవి యొక్క నామము, రూపము, మంత్రము, యంత్రము, తంత్రము, ఉపాసనా పద్ధతి అన్నింటినీ గురించి తెలియజేశారు. అసలు లక్ష్మి అంటే లక్షణ శక్తి అని చెప్పుకున్నాగా. ప్రకృతిలో ఉన్న సర్వభూతాలకి కూడా, సూర్యచంద్రులకి, నక్షత్రాలకి, వృక్షాలకి, నదులకి, పర్వతాలకి, మానవులకి, పశుపక్షాదులకి, చివరికి కాలానికి కూడా ఒక శక్తి ఉంది, ఒక లక్షణం ఉంది. ఆ లక్షణమే వారి యొక్క లక్ష్మి. భూమాతకు సహనము అనేది లక్షణం, సుగంధము రావడం అందులోంచి అన్నది లక్షణం. అవి భూమాత యొక్క లక్షణాలు, అవే శక్తులు, అవే లక్ష్ములు భూమికి. నీటికి చల్లదనము, కిందికి ప్రవహించడం అనేవి గుణాలు, అవే దాని యొక్క లక్షణములు, అవే దాని యొక్క లక్ష్మి ధనములు. అలాగే అగ్నికి దాహకత్వ ప్రకాశాలు, వాయువుకి ప్రాణము, వీచే గుణము, చల్లదనము, ప్రాణమునిచ్చే శక్తి, ఆకాశానికి ప్రకాశించే శక్తి, వస్తువులకు అవకాశం ఇచ్చే శక్తి, సూర్యుడికి వేడిమి, వెలుగును, జీవాన్ని ఇచ్చే శక్తి, చంద్రుడికి అమృతత్వాన్ని, అమృత కిరణుడు, చల్లదనము, ఆహ్లాదకత్వాన్ని ఇవ్వడం, వృక్షాలకి సకాలంలో, ఏ కాలంలో ఏవి పుష్పించాలో, ఫలించాలో, పూలని, పళ్ళని, కాయలని, కూరల్ని ఇవ్వాలో ఆయా లక్షణాలు. ఆ లక్షణాలు లక్ష్మి, వాటి వాటి యొక్క లక్ష్ములు ఇవన్నీ కూడా అన్నమాట. కళ్ళకు చూడటమే లక్ష్మి, ఐశ్వర్యం. చెవులకు వినటమే లక్ష్మి. మనస్సుకు ఆలోచించే శక్తి ఉండడం, కాళ్లకు నడవటం, ఇలా మన ఇంద్రియ శక్తులన్నీ కూడా, ఆ శక్తులన్నీ ఆయా గోళకాలకి లక్ష్ములు. అలాంటి లక్ష్మి అనుగ్రహం ఉంటేనే మనం ఏ పనైనా చూడగలం, ఏదైనా చేయగలము, జీవించగలము. కనుక కేనోపనిషత్తులో ఇలా ఈ ఒక్కొక్క ఇంద్రియానికి ఉన్న శక్తిని, ఈ ఈక్షణ శక్తిని, లక్ష్మీ శక్తిని, లక్షణ శక్తిని బోధ అని చెప్పారు. ఈ కళ్ళతో చూడటము ఒక బోధ, మనకి చూడగానే ఒక జ్ఞానం కలుగుతుంది, చెవితో వినగానే ఒక బోధ కలుగుతుంది. ఏదో సంగీతం వింటాం, ఆ జ్ఞానం. అలా అన్ని రకాల బోధలకి వెనకాల ప్రతిబోధ ఉంది. ప్రతిబోధ విదితం మతం అనే వాక్యం మనకి కేనోపనిషత్తులో ఉంది. అంటే ఈ బోధలన్నింటికి వెనకాల ఉన్న, ఆధారంగా ఉన్న ఆ ప్రతిబోధ ఏది అంటే మహాలక్ష్మీదేవి. ఆవిడే చిచ్చక్తి, ఆవిడే ఆదిపరాశక్తి, ఆవిడే పరబ్రహ్మ. ఉపనిషత్తుల్లో చెప్పిన నిర్గుణ నిరంజనమైన పరతత్వము, దాన్నే ప్రతిబోధ విదితం మతం అని చెప్పారు. కనుక మనం ఏ మాట మాట్లాడాము అంటే వాక్శక్తి రూపంలో ఉన్నది మహాలక్ష్మీదేవే. ఒక అనుభవాన్ని ఆత్మ అనుభవిస్తోంది, జీవుడు పొందుతున్నాడు అంటే అది మహాలక్ష్మీదేవి యొక్క లక్ష్మీ శక్తి, అనుగ్రహ శక్తి. అలా ఇలా భౌతిక వస్తువుల మీదే కాకుండా జీవాత్మ పరమాత్మతో కలిసి ముక్తి పొందుతున్నాడు అంటే కూడా సత్యం, శివం, సుందరము, ఏకస్వరూపమైనటువంటి సచ్చిదానంద స్వరూపిణి అయిన మహాలక్ష్మీదేవి యొక్క లక్షణ శక్తే దానికి కారణం. సో మహాలక్ష్మీదేవి పరబ్రహ్మ. ఆవిడ నామరూపాలతో భూలోకానికి వచ్చినప్పుడు కొల్హాపూర్ అనే ఒక ఊరిలో మహాలక్ష్మీదేవిలా కొలువై ఉండి ఆ భక్తుల ప్రార్థనలని ఆవిడ అంగీకరించి ఆశీర్వదించి వారి కోరికలని నెరవేరుస్తోంది. దేవీ భాగవత పురాణంలో దుర్గా సప్తశతిలో కూడా లోక రక్షణ కోసం బ్రహ్మ, రుద్ర, విష్ణు, దేవేంద్రాది సకల దేవతలు కూడా రాక్షసుల నుంచి తమను రక్షించమని ఆదిపరాశక్తిని ప్రార్థించారు.
ప్రార్థించి అప్పుడు పరమశివుడి శ్రీమన్నారాయణుని యొక్క వీళ్ళందరికీ కూడా అందరూ కూర్చుని కొలువై ఒక మీటింగ్లో మనం ఈ కాలంలో పెట్టుకుంటున్నట్టుగా దేవీ దేవతలందరూ అక్కడ చేరారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, మిగతా శక్తులు, దేవతలు, దేవేంద్రుడు అందరూ ఉన్నారు. వీరందరూ కూడా ఆ రాక్షసులు ఎందరో ఉన్నారు. వారందరి దురాగతాలని ధూమ్రాక్షుడు, ధూమ్రలోచనుడు, భండాసురుడు, శుంభ నిశుంభులు, చండముండులు, రక్తబీజుడు, మహిషాసురుడు, ఇలా అనేకులైన రాక్షసులు, వీళ్ళందరితో దేవతలు పీడింపబడుతున్నారు. మానవులు, బ్రాహ్మణులు, మహర్షులు బాధింపబడుతున్నారు. కనుక ఏం చెయ్యాలి? క్లిష్ట పరిస్థితి. అందరూ కూర్చుని మాట్లాడుతూ ఉంటే పరమేశ్వరుడికి ధర్మాగ్రహం వచ్చిందిట. చాలా కోపం వచ్చింది ఆ రాక్షసుల దురాగతాల మీద. వెంటనే పరమశివుడిలో నుంచి ఆ క్రోధాగ్ని ఇలా ఒక వెలుగులా ఒక చోటికి వచ్చిందిట. వెంటనే విష్ణుమూర్తికి ధర్మాగ్రహం కలిగింది, బ్రహ్మదేవుడికి ధర్మాగ్రహం కలిగింది. ధర్మానికి లోపం కలిగితే కలిగే ఆగ్రహాన్ని ధర్మాగ్రహము అని అంటాము. మనందరికీ ధర్మాగ్రహం రావాలే తప్ప భౌతికంగా మానవుల మీద కోపాలు ఉండకూడదు. సో విష్ణుమూర్తిలో నుంచి, బ్రహ్మదేవులోంచి కూడా ఆ క్రోధ అగ్ని, అది ధర్మ కోపము యొక్క అగ్ని వచ్చి శివ క్రోధాగ్నిలో చేరాయి. అలా దేవేంద్రులో నుంచి, దిక్పాలకులలో నుంచి, సకల దేవీ దేవతల్లోంచి అధర్మము పట్ల క్రోధము, ధర్మానికి జరుగుతున్న గ్లాని వల్ల కలిగిన కోపము, బాధ, ఇదంతా ఆ ధర్మ ఆగ్రహము ఒక్క చోటికి వచ్చి చేరి ఒక మహాద్భుతమైన ఆ ధర్మ క్రోధ అగ్ని తేజంలా, రూపంలా, ప్రకాశంగా, చండ ప్రకాశంతో వెలిగిపోతూ పెద్ద కాంతి పుంజం కనిపించిందిట వీళ్ళందరికీ కూడా. ఆ కాంతి పుంజము నెమ్మది నెమ్మదిగా అందులోంచి ఒక స్త్రీమూర్తి, దేవతామూర్తి, అమ్మ యొక్క ఆకారము ఒక రూపంలో కనిపించిందిట. ఆ రూపమే మహాలక్ష్మీదేవి. ఇలా దేవీ దేవతల క్రోధాగ్ని, ధర్మ క్రోధాగ్నిలో నుంచి ఉద్భవించిన తల్లి మహాలక్ష్మీదేవి. ఇది మనకి చండీ సప్తశతిలో 2వ అధ్యాయంలో, మత్స్యమ అధ్యాయంలో ఈ మహాలక్ష్మీదేవి యొక్క ఆవిర్భావాన్ని గురించి ఇలా చెప్పారు. తర్వాత ఆవిడే మహిషాసురుడిని వధించింది కనుక మహిషాసుర మర్దనిగా నామధేయాన్ని ఆవిడ పొందింది, అందరితో పూజించబడింది. సో ఇలా దేవతలందరూ త్రిమూర్తుల దగ్గరికి వెళ్ళి మొరపెడితే త్రిమూర్తులు అందరూ కలిసి కూర్చుని అమ్మవారిని భక్తితో ప్రార్థించి తరువాత వారికి కలిగిన ధర్మాగ్రహంతో అమ్మవారిని ఉద్భవింపజేశారు. ఆ మహాలక్ష్మీదేవికి మళ్ళీ వీళ్ళందరూ కూడా ప్రార్థించి అనేకమైనటువంటి బహుమతులని, అంటే వారి వారి యొక్క ఆయుధాలని, శక్తులని అమ్మకి ధారపోశారు, అమ్మకి ఇచ్చారు. అమ్మ, ఈ దుష్ట రాక్షసులని నీవే దునుమాడాలి అని ప్రార్థిస్తే అలా శ్రీ మహాలక్ష్మీదేవి ఆవిర్భవించి మహిషాసురుడి సైన్యాన్ని మొత్తం మట్టుబెట్టింది, మహిషాసురుడిని సంహరించింది. మెయిన్గా ముఖ్యంగా మహిషాసుర మర్దనం కోసం ఆవిర్భవించిన లక్ష్మీ తేజము, ఆదిపరాశక్తి యొక్క తేజము మహాలక్ష్మీదేవి. ఆవిడే మహిషాసుర మర్దిని. సర్వదేవతల క్రోధము, వారి శక్తులు కలిసి ఆవిర్భవించిన ఒక మూర్తి, అది మహాలక్ష్మీదేవి అని అక్కడ దేవి భాగవతం చెప్తోంది. ఆ అమ్మవారు ఎలా ఉంది అంటే ఆ చేతిలో అక్షమాల, గండ్రగొడ్డలి, గద, బాణము, వజ్రాయుధం, తామర పువ్వు, ధనుస్సు, జలకుండిక అంటే జలం ఉన్నటువంటి ఒక చిన్న కుండ, దండాయుధం, దండము అంటే యమధర్మరాజు చేతిలో ఉండే దండం అంటాం మనం, ఒక కర్ర, శక్తి ఆయుధము, శక్తి ఆయుధం కుమారస్వామి దగ్గర అమ్మవారు ఇచ్చినది కుమారస్వామికి, అలాంటి ఆయుధం, ఖడ్గము, డాలు, శంఖము, ఘంట, మధుపాత్ర, మధు త్రాగడానికి, శూలము, పాసము, చక్రము అనేటటువంటి 18 ఇవన్నీ కూడా ఆయుధాలు అమ్మకి. ఈ 18 ఆయుధాలను ఇటు 9 చేతులు, ఇటు 9 చేతులలో 18 చేతులతో ధరించి ప్రసన్నమైన వదనంతో, అత్యంత కరుణాపూరితమైన కన్నులతో
క్రోధాగ్నితో దుష్టుల మీద, అధర్మ మీద, రాక్షసుల మీద మండిపడుతూ ఉన్న ఎర్రని జీరలు కలిగిన కలువ కన్నుల వంటి కన్నులతో అందమైన ఆ జగన్మాత కమల గర్భ నివాసిని అయిన మహాలక్ష్మీదేవి అందులో నుంచి ఆవిర్భవించింది అని అమ్మవారిని ఇలా స్తోత్రించారు దేవతలు, మహర్షులు అందరూ కూడా. ఓం అక్షస్రక్ పరశుం గదేషు కులిశం పద్మం కుండికాం దండం శక్తిమసిం చ చర్మ జలజం ఘంటాం సురాభాజనం శూలం పాశ సుదర్శనే చ దధతీం హస్తైః ప్రసన్నాసనాం సేవే సైరిభమర్దినీం ఇహ మహాలక్ష్మీం సరోజస్థితాం. పద్మంలో ఉన్న ఇలాంటి అమ్మవారిని మేమందరము కూడా సేవిస్తున్నాము. మనమందరం కూడా ఇలాంటి అమ్మవారిని సేవించాలి. ఇది దేవి భాగవత పురాణంలో శ్రీ త్రిభువనేశ్వరీ దేవి ఆదిపరాశక్తి ఒక దివ్య రథాన్ని పంపించి దేవతలందరినీ కూడా తీసుకెళ్ళి త్రిమూర్తులకి అమ్మవారి యొక్క భువనేశ్వరి దేవి యొక్క భువన భాండాలని కూడా దర్శింపజేస్తే అక్కడ కూడా ఇలాగే స్తోత్రించారు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. అంటే దేవి భాగవత మహాపురాణంలో త్రిభువనేశ్వరీ దేవి త్రిపుర సుందరి మాత, ఆవిడ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు కూడాట మేమే సృష్టి స్థితి లయ కారకులము, మేమే సృష్టి చేస్తున్నాము, కాపాడుతున్నాము, లయం చేస్తున్నాము అని ఒక్కసారి అనుకున్నారట. కించిత్ ఆ భావన ఎవరికైనా కలుగుతుందిట. ఎవరిలో అలాంటి నేను అనే భావన కలిగినా వారికి పైనున్న పరతత్వం వారికి ఎప్పుడు కూడా బుద్ధి చెప్తుంది. కనుక జగన్మాత ఏం చేసిందంటేట 3 రథాలు ముగ్గురికి పంపించిందిట. వైకుంఠానికి, బ్రహ్మలోక సత్యలోకానికి, కైలాసానికి. ముగ్గురిని ఎక్కి నా దగ్గరికి రండి అని ఆదేశించింది ఆది పరాశక్తి. సో వీళ్ళు ముగ్గురు ఎక్కారట. ఆ రథాలు వెళ్ళిపోతున్నాయి, వీళ్ళ ప్రమేయం లేదు. ఈ రథాలు ఎక్కడికి వెళుతున్నాయో ఏమీ తెలియదు. ఆది పరాశక్తి తమని పుట్టించిన తమ తల్లి మాత రమ్మంది, అంతే, అదొక్కటే తెలుసు. అయితే ఈ రథాలు ప్రయాణం చేసి వెళుతూ ఉంటే బ్రహ్మాండ భాండోదరాలు ఎన్ని బ్రహ్మాండాలో అలా దాటిపోయి వెళ్ళిపోతున్నారట. ఎంతకాలమో అనేక మంది బ్రహ్మదేవుళ్ళు కనిపించారట తోవలో, అనేక మంది విష్ణుమూర్తులు కనిపించారట, అనేక మంది శివులు, పరమేశ్వరులు, శివుడు, రుద్రులు కనిపించారట. ఆశ్చర్యచకితులవుతున్నారట వీళ్ళంతా. ఎప్పటికో మొత్తానికి చివరికి అమ్మ పాదపద్మాలను చేరుతారు. అక్కడ ఆవిడ ఆ తత్వాన్ని వివరించి చెప్తుంది. ఆ తత్వమే మహాలక్ష్మీదేవి. అయితే శ్రీ మహావిష్ణువుకి లక్ష్మీదేవిగా అనుగ్రహించిన తల్లి. సో ఇలాంటి దేవతలు, ఇంద్రుడు అధికార గర్వంతో ఒకసారిట అంటే ఒక మహర్షి అన్నమాట, భృగు మహర్షి ఒకసారి గొప్ప తపస్సు చేసి ఈ మహాలక్ష్మీదేవిని తన కూతురుగా పొందాడు. అందుకని భార్గవి అని అంటాం మనం. మహాలక్ష్మీదేవి పేరు భార్గవి. భృగు మహర్షి అపత్యం స్త్రీ అనమాట. ఒకసారిట దూర్వాస మహర్షి దేవేంద్రుడిని ఆశీర్వదించి ఒక పూలమాలను ఇస్తాడు. ఆ పూలమాల ఇస్తాడు అనంటే ఆయన యొక్క అనుగ్రహాన్ని ఇచ్చాడు. మహర్షులు అది కూడా దేవతలని పూజించిన పూలమాల. ఆయన మహర్షి తనేం చేసుకుంటాడు కనుక దేవేంద్రుడి దగ్గరుంటే ఆయనకి ఉపయోగము, ఆ దేవతల శక్తి ఉంటుంది అని పూజింపబడి ప్రసాదంగా ఇవ్వబడిన పూలమాలను దూర్వాస మహర్షి దేవేంద్రుడికి ఇస్తే, దేవేంద్రుడు నేను త్రిలోకాధిపతిని, దేవేంద్రుడిని, నాకు ఒక పూలమాల ఇస్తారా అంటూ అహంకార భావంతో దాన్ని నిర్లక్ష్యంగా, ఏదైనా ఇస్తే భక్తిగా దండం పెట్టి తల మీద పెట్టుకుని తలలో పెట్టుకోవాలి లేదా పరమాత్మ పాదపద్మాల మీద పెట్టాలి. ఈయన దాన్ని ఇలా ఐరావతం మీదికి విసిరాడట తన మదంతో. ఐరావతము ఆయన వాహనం, ఐరావతం ఆయన వాహనమైన ఒక జంతువే కదా, ఏనుగు. దాని మీద ఇలా దాని మెడలో అది పడగానే అది వెంటనే ఇలా తల విదిలించింది, అది కింద పడింది పూలమాల. పడగానే దాని కాళ్ళతో తొక్కేసింది. ఏనుగుకి, జంతువుకి ఏం తెలుస్తుంది? దానితో ఎప్పుడైతే పరమాత్మ నిర్మాల్యము అవమానించబడిందో, పరమాత్మ యొక్క ప్రసాదము
కాళ్ళతో తొక్కబడి అవమానించబడిందో ఆ క్షణాన దేవేంద్రుడు రాజ్యాన్ని కోల్పోయాడు, సంపదలు పోయాయి, రాక్షసులు దండెత్తి వచ్చారు, దేవేంద్రుడి పదవి లాక్కున్నారు. అలా అతడి ఐశ్వర్యాలన్నీ పోతే అప్పుడు అతను పశ్చాత్తాపడి బాధపడి దేవతలందరూ శ్రీహరిని ప్రార్థిస్తే సముద్ర మథనం చేయండి, అమృతం కావాలి, అమృతపానం చేస్తే అమరులవుతారని చెప్తే అప్పుడు వీళ్ళు క్షీరసాగర మథనం చేయగా మహాలక్ష్మీదేవి ఆవిర్భవించింది. మనము ఇంతకుముందే చెప్పుకున్నాము. అలా సముద్రరాజ తనయగా వచ్చిన అమ్మవారు చంద్ర సహోదరి. చంద్రుడు కూడా పాల సముద్రంలోంచి ఆ సమయంలోనే పుట్టాడు. అంటే వెళ్ళిపోయిన వాళ్ళందరూ అందులోంచి మళ్ళీ బయటకు వచ్చారు. చింతామణి, ఉచ్చైశ్రవము, దేవతలు, అప్సర స్త్రీలు, వీళ్ళందరూ కూడా నశించిపోయిన వారు ఆ క్షీరసాగరం నుంచి వెలికి వచ్చారు. మళ్ళీ అమ్మవారి అనుగ్రహంతో రాజ్యాన్ని పొంది అమ్మవారిని అభిషేకించి అర్చించాడు ఈయన. అలా శ్రీమన్నారాయణుడు రామునిలా అవతరించినప్పుడు ఈ మహాలక్ష్మీదేవి సీతామాతల తన భర్తతో ఉంది. అలాగే శ్రీహరి శ్రీకృష్ణుడిగా అవతరించినప్పుడు ఈ శ్రీ మహాలక్ష్మి రుక్మిణీదేవిలాగా ఆవిర్భవించింది. ఒకసారిట దేవతలందరూ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురిలో ఎవరు శుద్ధ సత్వ స్వరూపులో, ఎవరిలో సత్వగుణం ఎక్కువగా ఉందో పరీక్షించమని భృగు మహర్షిని పంపారట. పంపితే భృగు మహర్షి ఆ బ్రహ్మలోకానికి వెళ్ళేటప్పటికి ఆయన సరస్వతి వీణ వాయిస్తూ ఉంటే ఆనందిస్తున్నట్ట. ఇతనిలో శుద్ధసత్వం లేదు అని కైలాసానికి వస్తే ఈశ్వరుడు అమ్మవారు ఆనంద తాండవ నాట్యం చేస్తున్నారట. వీళ్ళలో కూడా శుద్ధసత్వం లేదు అని అప్పుడు వైకుంఠానికి వస్తే శ్రీ మహావిష్ణువు ఆదిశేషుడి మీద పడుకుని ఉంటే మహాలక్ష్మీదేవి పాదాలు ఒత్తుతూ కనిపిస్తే ఈయన భృగు మహర్షి ఇంకా కోపం వచ్చేసింది. ముగ్గురిలో ఎవరు శుద్ధ సత్వగుణం కలవాళ్ళు, ఎవరు ఎక్కువ క్షమాగుణం కలవాళ్ళో చెప్పాలని తనని పంపిస్తే ఈ ముగ్గురు ఇలాగే ఉన్నారే అని ఆ కోపాన్ని తట్టుకోలేక ఆయన తన పాదంతో కుడి కాలితో విష్ణుమూర్తి వక్షస్థలాన్ని హృదయాన్ని ఒక్క తాపు తన్నాడట. ఇలా తన్నగానే వెంటనే విష్ణుమూర్తి లేచి ఆ మహర్షి పాదాలను పట్టుకుని, అయ్యో నా గట్టిగా ఉన్న నా హృదయాన్ని తన్నేటప్పటికీ మీ మృదువైన పాదపద్మాలు ఎంత కందిపోయాయో, మీకు ఎంత దెబ్బ తగిలిందో అనంటూ కాలు ఒత్తుతున్నట్టుగా ఆ భృగు మహర్షి పాదము అరికాలి కింద ఒక కన్ను వచ్చిందిట. ఆయనలో అహంకారం కలిగేటప్పటికి. ఎందుకు అహంకారం కలిగింది అంటే మహర్షులందరూ తననే ఎంపిక చేసి త్రిమూర్తులలో ఎవరు గొప్పో నువ్వు చెప్పు అంటే త్రిమూర్తులని పరీక్షించే గొప్పదన నాకుంది అని అహంకారం, గర్వం కలిగిందిట. ఆ గర్వాన్ని పోగొట్టడానికి శ్రీమన్నారాయణుడు పన్నిన ఉపాయం, మెల్లిగా కాలిలా పట్టుకుని కన్ను నొక్కేశాట, చిదిమేశాడు. దాంతో ఆయనలోని అజ్ఞానం పోయింది. వెంటనే ఇదేమిటి, నేను శ్రీ మహావిష్ణువుకి ఇంత అపచారం చేశానా, మహాలక్ష్మీదేవి స్థలమైన ఆ హృదయాన్ని అపవిత్రం చేశానా అని భయపడి బాధపడి ఆయనలోని మహర్షిలా అయ్యాడు. ఆ గర్వం పోయిందనమాట. అప్పుడు ఆయన కాళ్ళ మీద పడి ప్రార్థిస్తాడు. త్రిమూర్తులలోకి శ్రీ మహావిష్ణువే శుద్ధ సత్వ సంపన్నుడు అని ఆయన ఘోషించాడు. కానీ మహాలక్ష్మీదేవి నివాస స్థానం కదా, తను ఉండాల్సిన స్థలాన్ని తన్నేటప్పటికి అమ్మవారికి కోపం వచ్చింది. వెంటనే విష్ణువుని వదిలేసి అమ్మవారు కొల్హాపూర్కి వచ్చింది, భూలోకానికి. ఇవి కథలు ముందు వెనకలుగా మనం అన్నీ చెప్పుకుంటూ ఉంటాము. సో ఇలా మహాలక్ష్మీదేవి కొల్హాపూర్కి వచ్చేటప్పటికి వైకుంఠంలో లక్ష్మీదేవి లేదు. మరి శ్రీహరికి మహాలక్ష్మి ఎలా? ఆయన శ్రీనివాసుడిగా భూలోకంలో అవతరించాడు. మళ్ళీ లక్ష్మీదేవిలోని లక్ష్మీ కళ పద్మావతీదేవిగా ఆకాశరాజుకి కూతురుగా జన్మిస్తే మళ్ళీ వకుళమాత సాన్నిధ్యంలో, అది కూడా ఒక కోరిక ఆవిడకి, శ్రీనివాసుడి వివాహం చూడాలి. ఎందుకంటే యశోదామాత కృష్ణుడి వివాహాన్ని చూడలా, బాల్యంలో పెంచిందే తప్ప. ఆవిడ వకుళమాతగా జన్మించిందిట. సో లక్ష్మీనారాయణుల వివాహం జరిపించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిగా పద్మావతీదేవిగా వీళ్ళిద్దరూ రాగా వారికి మళ్ళీ వివాహం జరిగింది. ఇలా అనేక రకాలుగా మనం దేవీ దేవతల కళ్యాణాల గురించి చెప్పుకుంటాం. ఎందుకు అంటే దేవీ దేవతల కళ్యాణాలు విన్నా చేసినా మనకి కళ్యాణం జరుగుతుంది కనుక ప్రతి శుక్రవారము కూడా మహాలక్ష్మీదేవిని
కొలిచినటువంటి వాళ్ళకి అష్టైశ్వర్యాలు వస్తాయి. మార్గశిర మాసంలో ప్రతి గురువారము సాయంత్రం ప్రొద్దు నుంచి ఉపవాసం ఉండి చంద్ర దర్శనం పాలల్లో చేసి మహాలక్ష్మీదేవిని అర్చిస్తే అది చంద్రుడికి ఇవ్వబడిన వరము. చంద్రుణ్ణి లక్ష్మీదేవిని కూడా ఆరాధించినట్లయితే అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో సౌభాగ్యంతో అందరూ కూడా ఉంటారు. మహాలక్ష్మీదేవి తులసి మాతలో కొలువై ఉంటుంది. ఇంటి గడపలకి మనం పసుపు రాసి బొట్లు పెడతాం. ఎందుకంటే మన ఇంటికి గుమ్మము రూపంలో మహాలక్ష్మీదేవి ఉంటుంది కనుక శాంతము, దయ, పతిభక్తి, సదాచారము, వాత్సల్యము, సద్గుణాలు, శీల సంపద కలిగినటువంటి స్త్రీలందరిలో మహాలక్ష్మీదేవి ఉంటుంది. ధర్మాత్ములు, వేద కర్మ అనుష్ఠానం చేసే బ్రాహ్మణోత్తముల అందరిలో మహాలక్ష్మీదేవి ఉంటుంది. కనుక ఇలా వారందరినీ గౌరవిస్తూ ఉన్న వారిని కూడా మహాలక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. కనుక మనమందరము ధర్మవర్తనులమయ్యి ధర్మాన్ని పాటిస్తూ మన సనాతన ధర్మాన్ని మనం రక్షించుకుంటూ మన దేవాలయాలను, దేవతా విగ్రహాలను, మన సనాతన ధర్మాన్ని, మన భారతదేశాన్ని, మన సత్సంప్రదాయాలను ఆచరించడం వలన రక్షించుకుందాము. మనమందరం ఎప్పుడు కూడా మహాలక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుదాము. శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణే సర్వస్యార్థి హరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే నారాయణి నమోస్తుతే. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ లక్ష్మీ నారాయణి నమోస్తుతే. స్వస్తి.